చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీ నేతల తీరు వివాదాస్పదంగా మారింది. గుడిపల్లి మండలం సెట్టిపల్లి సర్పంచ్ రీటా ఎల్లప్పను వైసీపీ నేతలు బెదిరింపులకు గురిచేశారు. ఇటీవల కుప్పం పర్యటనలో సీఎం జగన్ చేతుల మీదుగా హాంద్రినివాలో నీళ్లు వదిలిన జరిగింది. అయితే సీఎం వెళ్లిన 24 గంటల్లోనే హాంద్రినివాలో నీళ్లు ఆగిపోయాయి. దీనిపై సోషల్ మీడియాలో టీడీపీ సర్పంచ్ రీటా ఎల్లప్ప పోస్టులు పెట్టారు. దీంతో అప్పటి నుంచి వైసీపీ నేతలు బెదిరింపులు ప్రారంభమయ్యాయని రీటా ఎల్లప్ప ఆరోపిస్తున్నారు. అంతేకాదు అంతు చూస్తామని ఫోన్లో హెచ్చరిస్తున్నారని చెబుతున్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే చంపేస్తారా అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. సర్పంచ్ ఎల్లప్పకు అసభ్యంగా దూషించిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తెలిపారు. ఈరోజు మనం చూస్తూ ఉంటే 2019లో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం. అటు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద దాడులు, హత్యలు చేయటం మాచర్లో చూసాం. నడి రోడ్డు మీద ఒక కోడినో మేకనో కోసినట్టు ఒక బీసీ నాయకుడిని, చంద్రయ్య గారిని ఎలా గొంతు కోసి చంపారో కూడా మనం చూసాం. అట్లాంటిది ఒక ఎమ్మెల్సీ చంపి డోర్ డెలివరీ చేసి సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని, ఒక దళిత సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తిని డోర్ డెలివరీ చేసిన సంఘటనలు చూసాం. అలాగే కుప్పం నియోజకవర్గంలో కూడా కనుక రిపీట్ అయితే 100% మేము కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఎటువంటి దానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇకనైనా ఇటువంటి చర్యలు మానుకోవాలని చెప్పనేసి, మీ అవినీతి మీద ప్రశ్నిస్తే దాడులు చేస్తామంటారా, మాట్లాడతామంటారా? మీకు దమ్ముంటే మేము అవినీతి చేయలేదని ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. మీకు దమ్ముంటే ప్రెస్ మీట్ పెట్టి మేము ఈ అవినీతి జరగలేదు అని చెప్పనేసి శ్వేతపత్రం ఒకటి రిలీజ్ చేయండి. ఈరోజు 6:03 నాకు ఒక మనిషి ఫోన్ చేశాడు. నేను ఫోన్ తీసిన తక్షణమే రే నువ్వేమరా ఫేస్బుక్లో పోస్ట్ పెట్టేది అన్నాడు. నేను వెంటనే ఎవరప్ప నువ్వు, ఎందుకు నన్ను తిడుతున్నావు అని అడిగాను. అడుగుతుంటే 100 సార్లు నీ ఇంటికి వచ్చి నీ గొంతు కోస్తా, నిన్ను అక్కడే ఇంట్లో వచ్చి కొడతా, నీకు ఎవడు అడ్డం వస్తాడో చూస్తారా అని సంబోధించాడు. చాలాసార్లు తమ్ముడు ఎవరు నువ్వు, తమ్ముడు ఎందుకు తమ్ముడు నన్ను తిడుతున్నావు అని అడుగుతున్నాను. మా సీఎం గురించి ఫేస్బుక్లో నువ్వు ఎలారా పెడతావు పోస్టు, నువ్వు ఎందుకు పెడతావురా, నిన్ను వచ్చి ఇంట్లో కొడితే ఎవడరా నేను ఇదనేది, మీ ఎమ్మెల్సీ వస్తాడా, మీ మనోహర్ సార్ వస్తారా, నీకు ఎవడు వస్తాడా, మీ ఇంట్లోనే వచ్చి కొడతాంరా నా కొడకని సంబోధించాడు. మళ్ళీ 6:03 నుంచి 9 గంటల వరకు నాన్ స్టాప్గా ఫోన్లు చేస్తూనే ఉన్నాడు. నేను కట్ చేస్తే మళ్ళీ 8 గంటలకు మళ్ళీ ఫోన్ చేశాడు. చేసిందని నువ్వు ఎవరికి చెప్పుకుంటావు చెప్పుకో, పోలీసులు చెప్తావు, పోలీసులు చెప్పుకో, నా కొడుకులు నన్నేం చేస్తారని పోలీసులు అనడము పెద్దదా, నువ్వు బిస్కెట్ గాడరా, నువ్వు ఒక మాలోడరా నువ్వు అని నన్ను క్యాస్ట్ దీంతో సంబోధించి తిట్టినాడు. 6:03